अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहु। అయ్యా ఉబేదుల్లా హుసేని గారు, మీకు కూడా అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అల్లా మీకు ఈ మా పెద్దలు చెప్పిన విషయాలు నేను చెప్పే విషయాలు బాగా అర్థం కావాలని అల్లాను దువా చేసుకుంటున్నాను. అయ్యా మీరు ఏదైతే వీడియోలు చేసి పెడుతున్నారో ఆ వీడియోలో పచ్చి అబద్ధాలు చెప్తున్నారండి. మీరు ఈ మసీదు విషయం గురించి కానీ, ఈ రెండో వార్డు పనుల విషయం గురించి కానీ మీరు చూపించారే కరెంటు బిల్లు నేను తీసుకున్నాను, ఎప్పుడు తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను అని ఆ విషయాలు కానీ ఇలాంటివన్నీ పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మొట్టమొదటిగా మా మసీద్ సెక్రటరీ గురించి మాట్లాడారు. ఆయన డబ్బులన్నీ మసీద్ డబ్బులన్నీ వాడుకుంటున్నారు. తర్వాత ఈ ఆర్ఓవి అటు సైడ్ పోతే ఆయన ఇండ్లు పోతుంది అనేసి. అసలు నీకేం తెలుసా దీని గురించి చెప్పండి. మీకేమన్నా తెలుసా? మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఆర్ఓవి వెనకల వద్దు అనేసి ఎన్ని సంవత్సరాలు ఎవరెవరికి అర్జీలు ఇచ్చామో, ఎంతవరకు వెళ్ళాము మీకు తెలుసా? మీకు తెలియదు ఈ విషయాలన్నీ. ఒకసారి పోయి మీరు గవర్నమెంట్ ఆఫీసులో కనుక్కోండి, కుటావుల జమాత్ వారు ఎన్నిసార్లు వచ్చి అర్జీలు ఇచ్చారు అనేసి. ఇక సెక్రటరీ గురించి మాట్లాడారు కదా అయ్యా, ఇప్పటికీ ఆయన 9 సంవత్సరాలైన సెక్రటరీ అయ్యి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఆయన ప్రాబ్లం వచ్చింది లేదు. ఆయన ద్వారా ఒక్క రూపాయి ప్రాబ్లం వచ్చినా కానీ 9 సంవత్సరాలు ఏ కమిటీ కూడా కంటిన్యూ చేయనివ్వదు. అలాంటి వ్యక్తిని మేము ఎన్నుకున్నాము, మా కుటాగుల జమాత్ వారు ఎన్నుకున్నారు. మరి ఇంకో విషయం చెప్పారు, అవతల పోతే ఆయన ఇండ్లు పోతుందనేసి ఆయన సైలెంట్గా ఉన్నారు అని. ఇప్పుడు కూడా ఆయన రెడీగా ఉన్నాడు. మీ చేతనైతే ఆర్ఓబిని మార్చండి, ఆ సైడ్కి. ఇప్పుడు కూడా ఆయన రెడీగా ఉన్నారు. ఇట్లా తెలివిలేని మాటలన్నీ మాట్లాడద్దండి సాహెబ్ గారు మీరు. ఇంకో విషయం, మా రెండో వార్డు కౌన్సిలర్ గురించి మాట్లాడుతున్నారు. ఆయన ఏదో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పెట్టారంట, ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్తో చాలా విషయాలు తెలిసాయని. ఇలాంటి మాటలు మీకు సరిపోవు సాహెబ్ గారు. ఎందుకంటే ఆయన ఎంతవరకు మాట్లాడారో అంతవరకే మాట్లాడారు. ఆయన ఏది రెండో వార్డులో పని చేశారు, మీరు ఏదో బిల్లు రానికుండా చేశారు, అది ఇది అనేది చెప్పారు. మీరు అంతవరకే మాట్లాడాలి. ఆయన పర్సనల్ వ్యక్తిగత విషయాలు మాట్లాడేంత నైతిక హక్కు మీకు లేదు. మీరు ఒక దర్గా పీఠాధిపతి అని అనుకుని మీరు చలామణి అవుతున్నారు. మీ యొక్క ఆ పీఠాధిపతి దీన్ని మీరు సరిగ్గా పెట్టుకోవడం లేదు. మీలాంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం చాలా నీచం. మాట్లాడద్దండి ఇంకోసారి అలా. అలాగే మా సలీం గురించి గారు మాట్లాడతారు మీరు. సలీం గురించి మీకేం తెలుసండి? మా కుటుంబాల ప్రజలకు తెలుసు ఆయన ఎటువంటి వ్యక్తి అనేసి. మేమేదో కామెడీకో ఏదో మామూలుగా మాట్లాడుకుంటున్నాం. మీకు ఎవడో చెప్పాడే వాడు లఫూట్ గాడు. మీకు ఎవరైతే ఈ విషయాలు తెచ్చి మీరు చెప్తున్నాడే వాని శరీరంలో ఉచ్చబోతూ ఉండేది. మా కుటాకుల ప్రజల్లో కాదు. మీకు ఎవడైతే ఈ విషయాలు చేరుస్తానాడో ఆయన శరీరంలోనే ఉచ్చ ఉండేది. బాగా బుద్ధి తెచ్చుకొని కొంచెం మంచిగా మసులుకోండి. ఎందుకు ఊరికే కుటాకుల ప్రజలతో పెట్టుకుంటున్నారు మీరు? జాగ్రత్త సాహిబ్ గారు, ఎందుకు మీకు ఈ విషయాలన్నీ? అస్సలాము అలైకుం. ఉబేదుల్లా గారు, కుటాగుల్లా గ్రామంలో ప్రజలు ఎంతమంది ఉన్నారో అంతమందికి మీరు విచారించుకోండి. మేము కుటాగుల్లా మా తాతల కాలం నుంచి మజీద్ మేము కాపాడుకుంటూ వస్తున్నాము. ఈరోజు మీరు ఎక్కడి నుంచో వచ్చారు, మీ ఆధార్ కార్డు ముందర పెడుతున్నారు. మీ ఆధార్ కార్డు మేము అడగలేదు. మీరు ఎవ్వరు? అసలు మీరు మజీద్ పెద్దలా, దర్గా పెద్దలా? అది అర్థం చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తున్నారు, మేమేం మాట్లాడుతున్నాము? మేము అడిగినది ఏంది? ఫ్లైఓవర్ గురించి మాట్లాడితే మీరు దర్గా దగ్గర తీసుకొస్తారు. వీళ్ళు కాదంటారు, వాళ్ళు కాదంటారు. మీరు మాట్లాడుతున్న ఆన్సర్ ఏంది? మేము చెప్తున్న క్వశ్చన్ ఏంది? దాన్ని మీరు అర్థం చేసుకోవాల్సిందిగా మేము మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ఉబేదుల్లా గారు, మీరు మొన్న పెట్టారు కదా వీడియో. మీరు పెట్టినప్పుడు వీడియోలో లక్షలాది మంది చూస్తారు, వందలాది మంది చూస్తారు. మీకు కొడుకులు ఉంటారు, మీకు కోడళ్ళు ఉంటారు, మీ బిడ్డలు ఉంటారు. అలాంటి వ్యక్తి మా రెండో వార్డు కౌన్సిలర్ మొహమ్మద్ హుసేన్, అలాంటి వ్యక్తిని మీరు ఉద్దేశపూర్వకంగా మాట్లాడారే. ఆ అబ్బాయి మీ దగ్గరికి వచ్చాడని చెప్పి మీరు మాట్లాడుతున్నారా? అవి మాటలా? మీ కొడుక్కి మీరు అలా మాట్లాడగలరా? మీరు మాట్లాడే పద్ధతి మీలో ఉందా? ఓకే, మీరు మాట్లాడరు. మీ సంస్కృతికి మీరే వందనం చేసుకొని మీరే తలుచుకోండి. మొహమ్మద్ హుసేన్ చేసిన పనులు మీకు తెలుసా? పింఛన్లు ఇప్పించారు, రోడ్డు వేయించారు. కౌన్సిలర్ కాబట్టి మీరు దర్గా మీరేం చేశారు? గోడ కట్టేశారు, పరారైపోయారు హైదరాబాద్కి. హైదరాబాద్ ఎక్కడుందో కొంతమందికి తెలియదు. మీరు మాత్రం రైట్ పూట కార్లలో వస్తారు, మీటింగ్లు వేస్తారు, వెళ్ళిపోతారు. ఉబేదుల్లా గారు, బాగా అర్థం చేసుకోండి. కుటాగుల్లా ప్రజలతో మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ దొంగ కమిటీలు లేవు.
దొంగ ముత్తువల్లి లేరు, దొంగ సెక్రటరీ లేరు. మీరు మొన్న మాట్లాడారు మన బషీర్ గారి గురించి. బషీర్ గారు మీకు తెలుసా? ఒక్క ఇల్లు పోయింది, ఒక ఇల్లు పోతుంది అంటున్నారు. ఎస్టీ కాలనీలో 96 ఇళ్ళు పోయాయి, వాళ్ళందరికీ డబ్బులు కట్టారు. బషీర్ గారు డబ్బులు కట్టరా? మీరు మాట్లాడుతుండేది ఒకసారి అర్థం చేసుకొని మాట్లాడండి. మొహమ్మద్ హుసేన్కి ఒక్కసారి అర్థం చేసుకొని మీరు చెప్పండి. ఓకే, ఇక్కడితో అయిపోయింది. సలీం అన్న తెలుసా మీకు? సలీం మీరు ఏదో చెడ్డీలు వేసుకున్నారు, ప్యాంటీలు వేసుకున్నారు. మీరు వయసులో పెద్దవారే, బుద్ధిలో పెద్దవారై ఉండాలి. అది కొంచెం అర్థం చేసుకోండి ఉబేదుల్లా గారు. మేము మీకు ఏ విధంగా కించపరచట్లేదు, మీరు పెద్దవాళ్ళు. సలీం అన్న ఓడిపోయారు, ఇబ్రహీం ఇంటి దగ్గర నుంచి ఓడిపోయారని చెప్పుకుంటారు. మీకి సలీం అన్నకి ఎప్పుడన్నా మాట్లాడుకున్నది ఉన్నదా? ఎవడో చెంచాగాడు మీ చెవులో ఊపేస్తే మీరు ప్రెస్ మీట్ పెట్టారే, ఏమన్నా పద్ధతా? మీరు ఫస్ట్ వీడియోలు ఆపేయండి. సలీం అన్న గురించి కానీ, బషీర్ సార్ గారి గురించి కానీ, మొహమ్మద్ హుసేన్ గురించి కానీ, సెక్రటరీల గురించి కానీ కనుక్కొని మస్జిద్కి రండి, మస్జిద్లో మాట్లాడుకుందాం. ఇది పద్ధతి. ఇక్కడ 50 మంది మస్జిద్లో కూర్చున్నారు, వాళ్ళందరి సమక్షాన మేము వీడియో పెడుతున్నాం. మీ మాదిరి మేము రూమ్లో కూర్చొని పేపర్లు మీటర్ తెచ్చారామంటే 2008లో మీరు మీటర్ తెచ్చారు. 2007లో కరెంటు పర్లేదా దర్గాకి? 2006లో కరెంటు పర్లేదా దర్గాకి? మీరు మాట్లాడుతున్నది అన్నీ అవాస్తవాలే. సలీం అన్న గురించి కనుక్కోండి, మొహమ్మద్ గురించి కనుక్కోండి. మేము భయపడించట్లేదు, రిక్వెస్ట్ చేసుకుంటున్నాం. సలీం అన్న ఎటువంటి వాడు అనేది మీకు చెప్పుకుంటున్నాం. సలీం అన్న ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి 90 ఏళ్ళ ముసలి వాళ్ళ దగ్గర వాళ్ళకు తెలుసు ఆ వ్యక్తి ఎలా ఉంటాడో అనేది. మీరు ఎక్కడో ఉండి ఎవరో చెప్పారని చెప్పి ఎలా మాట్లాడుతున్నారండి? పెద్ద మనిషి టోపీ 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 అంటున్నారు. మీరు తెల్ల టోపీ, మేము గ్రీన్ టోపీ. మేము ముస్లిమ్స్ అనేది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మీరు తెల్ల టోపీ అంటారు, కండవా వేసుకోమంటారు, మాట్లాడుతారు. పద్ధతి అయిన మాటలు మాట్లాడండి. ఒక్కటే ఆలోచించండి, మనమంతా ఒకటే. మనం ఏదైనా తీసుకోవాలంటే, ఒక నిర్ణయం తీసుకోవాలంటే మన పక్కన పెద్దవాళ్ళు ఉన్నారు. మా తాతల కాలం నుంచి ఈ మస్జిద్ వస్తుంది. మా తాత పీర్ఖా, వాళ్ళ నాయన ఇంకొకరు, వాళ్ళ నాయన ఇంకొకరు, అలా మేము మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తుంటే ఈరోజు మీరు వచ్చి నాది ఇది, నీది ఇది, మేము అడుగుతున్న సమాధానం వేరే, మీరు చెప్తున్న సమాధానం వేరే. ఉబేదుల్లా గారు కుటాగుల్లా గురించి తెలుసుకొని మాట్లాడవలసిందిగా మీకు విన్నవించుకుంటున్నాను. ఓకే. साहिब को सलाम अलैकुम। कल वीडियो बड़ा ख़राब बात करी, ऐसा बात करना बराबर नहीं। हमारे भैया के बारे में बात करी, काउंसलर भैया के बारे में, वो करते वो ये वो करो को। अच्छा तुम्हारे कहने आया हिंगा गलती सी। अच्छा उनकी फिचा एक 50 जने ही, उन बच्चे ना हो 10 साल भया, तुम कहाँ ही बोलो मेरे पैसा खर्चा कर ले बुला लेगा तुम नहीं, तुम्हें जाओ 50 जोड़े ही बच्चे नहा को रोते ही। तुम्हारे गने वत्ता ये है, एक गोंग का रिक्वेस्ट करामत है तुम्हारे गने, प्लीज़ आओ। तुम रिक्वेस्ट गोंग कुटागुल से रिक्वेस्ट कर लेती है हमें। 50 दिनांक बच्चा ने 50 जोड़े ही बच्चे ने इस वाले, खुशी से आओ, तुम्हारी रिक्वेस्ट कर लेती ही। तुम्हारा फोटो हमारे घर में साहेब करो बड़ा लिख लेती, उनको बच्चा पैदा हुए तो। अब एक हमारे भैया सलीम भैया के बारे में बात करी, वो बुरु भैया गया आपको हमारे से में 2 वार्ड में वोटा नहीं, 1 वार्ड में वोटा ही जो वो पहचान लो। वो तुम्हें लखनी कुत्ता बराबर इन्फॉर्मेशन देता ना है, तुम ना को वो कुत्ता इन्फॉर्मेशन बराबर देता ना है। तुम्हें बिस्किट बराबर डालते नहीं उसे, तुम्हें बिस्किट करेक्ट डालते हैं तो करेक्ट आता इन्फॉर्मेशन। वैसा कौन कदरी नहीं बल्ला चमचे गिमचे कहते हैं, उनको कुटागुल में डको लको दे होगा ना, एक बार आते नहीं, कई को मालूम उन कुटागुल भरे मालूम। तुम्हें भी कहाँ की ही, तुम्हें आ सकते आओ, सेटलमेंट कर लेंगे दरगाह में कि नहीं। तुम्हें कुछ बोलो हाँ कुछ आती है, नहीं तुम्हें बोले हाँ आती है हमें। ऐसा भी एक चीज़ है। वो जरा तुम्हें लास्ट में एक बार बोलता हूँ, 50 जने रोते ही जोड़े, कहाँ ही बोलो मेरे हमारे जमात के पैसा खर्चा कर लेगा आती नहीं, तुम्हारा फ्लैट में बुला से कट पे होना आता हो। प्लीज़ मेरा रिक्वेस्ट कुटागुल का रिक्वेस्ट है, दुआ करो। सलाम वालेकुम। भाई तुम्हें ये कुटागुल का को 2007 में के 8 में की इन हुई, तुम्हें अच्छी बात है। तुम्हें यहाँ पीठाधिपति कर बोलने से हमारा मालूम होया, उसका आगे तुम्हें साहब ऐसे मालूम नहीं, वो है मालूम नहीं। तुम्हें हंदे तुम्हारे बाबा हंदे कब तो हंदे 10 रुपये का एंडी तेल लगाते हैं तो तुम्हें चिराग लगेंगे क्या? 10 रुपये का दूध बताएंगे तो लगेंगे क्या? हमें मेरा अंक 60 5 बरस मिल जाए, अब को मैं तुम्हारा सुल्तान देखा नहीं,
2007 से साहब कहते साहब कहते हैं, तेलिंगे पीठाधिपति कहते हैं। तुम्हें कब तो आगो चिराग बत्ती लगेंगे? बोलो तुम्हें, तुम्हारे फूफू के बच्चे यहाँ कुटावल में हैं, उन आगो कभी अभी लगा लेते, कभी कभी जुम्मे 2-4 आदमी आते थे, जियारत कर ले जाते थे। क्या वहाँ तक अच्छा है? तुम्हें तुम्हारा हंगिया कोई देखे कुटावल के अंदर कौन भी तुम्हारा बाहन दे, तुम्हारे तुम्हारे फूफू के बेटे आते थे, कुछ चिराग बत्ती जुम्मा लगाते थे, तब कुछ 2-4 आदमी आते जुम्मे जना को फायदा कर ले जाते थे। वहाँ तक अच्छा है। तुम्हें आज को कोई से भी दूर कर डाले। तुम मेरे बाबा के पीछे अभी 2-3 भाइयाँ हिंगे थे, तुम्हारे चाचा बड़ा, उन्होंने एक जना आगो पेनगुंडी में ही, दूसरा आगो कहाँ की धरमार में गुंडगल में वहाँ ही, उनको डरा ढुपका को रोजदार मौजदारा मौजदार खाने वाले उनको भगा डाले। तुम्हें जरा पैसे हिंगर को उन्हें भी हकदार आज ने तुम्हें इन्हें कहता तोरबा को हकदारा, उनको भी हक है सोचनी, उनको बुला भेजो, उनको कहता हक है कि तुम ना हक है, तुम्हें जना हमें पीटा देते, उन्हें भी पीटा देते, उन्हें बोल भेजे वो तुम्हें सहारा करे तो उनको हमें हटा दे देंगे को क्या, उनको भी एड़ो काल भेज डाले, हमें साथ दिए तो उनको आ दें। वो जरा ख्याल कर को बोलो तुम्हें इन्हें हमें पीटा देते, जरा कम तरह से ना ये करो ताजगी से। तुम्हारे फुप्पन के बच्चे चिराग बत्ती स्लोका देते, वो ये ख्याल कर ले, उनको भगा ले। आखिरी कहा को वो क्या वो बरस के टाइम में हुजूर पाकर मुबारक देखते थे, वो भी लुटा लिए तुम्हें कदरी से जाकर 2 जन्म सिखा को, वो भी उनको मुंह में मट्ठी डाले। क्या तुम्हें साहब का तुम्हारे साहब ने जुम्मा भी है, हो सके आको वो बच्चे वो लगा को फायदा कर ले को जाते थे 2-4 आदमी, वो भी नहीं सक करे तुम्हें, ये अच्छा नहीं है। तुम्हें अब साहब कहते हैं पीटाते कहते हैं, वो सभी दिल में रख ले को क्या मना कर ले। वहाँ तक उनको बुला भेजो, तुम्हारे चाचान को बच्चान को, उन्हें गरीबा बोल कर उनको हटा के भेज डाले डरा ढुपका को। तुम्हें कहते हैं ये मालदारा हंडी चीज़ नहीं क्या, उन्हें आते हैं साम बड़े आते हैं, उन्हें भी आड़ा पड़ते हैं, हमेशा उनको मदद देते हैं। ये ख्याल करके तुम्हें बात करो कोई भी हंदे। अस्सलाम वालेकुम उबैदुल्ला గారు, మీరు బ్రహ్మాండంగా ప్రచారాలు చేసుకుంటా, ఆర్భాటంగా చేసుకుంటా, పబ్లిసిటీ చేసుకుంటా, మంచి మెప్పు పొందాలని, మంచి ఇది లిస్టులకు రావాలని చేసుకుంటున్నారు, మంచి విషయమే. కాకపోతే మీరు ఏదైతే ప్రచారం చేసి ఆ 4-5 పేర్లు మా కమిటీ పేర్లు సభ్యులు చెప్పే పేర్లు వాదన చేశారో, మీలో మీ అమ్మ నాన్న రక్తం ప్రవేశిస్తా అంటే మీరు నిజాయితీగా అవి వాస్తవాలు చేయగలరా? ఇదే ఇలియాజన్న డిబేట్లో కూర్చోబెడదాం, రండి, మీరు ఎక్కడ రమ్మంటారు? మాకు రమ్మంటారా? మీరు వస్తారా? లేదు దర్గాలకు మాకు రమ్మంటారా? లేదు మసీదులకు మీరు వస్తారా? 10 మంది మన కుటావుల జమాత్ వారికి సమావేశం చేద్దాం. ఎవరికి అన్యాయం జరిగింది, ఎవరు మోసం చేశారు, ఎవరు సొమ్ము తినేశారు అనేది డిబేట్లు పెడదాం. అక్కడ వాస్తవాలు తేలుతాయి. ఊరికి అనవసరంగా ఆర్భాటానికి, మీరు ప్రజల కోసం మొప్పి పెట్టడానికి మీరు ఏదో చెప్పడం ఆర్భాటం కాదండి. మీరు రాండి, డిబేట్ ఇలియాజన్న డిబేట్ పెట్టిస్తాము, ఇద్దరికి పిల్లంపి మీరు ఏదో ప్రూఫ్ చేస్తూ రండి, ప్రమాణం చేస్తాం. మీరు ప్రూఫ్ చేస్తే మీరు ఏమి చెప్తే దాన్ని మేము కట్టుబడి ఉంటాము. లేదంటే మీరు చెప్పిందని అబద్ధాలన్నీ సలీం కానీ, మన మొహమ్మదీ కానీ, లేదంటే సెక్రటరీ కానీ ఏదైనా ఫేక్ చేసి వాళ్ళు ₹1 తిన్నారని కానీ, లేదా ఎవరిదన్నా సొమ్ము ముంచారని కానీ మీరు ప్రూఫ్ చేయండి. లేదు మీరు ఎవరికి ఎంత మోసం చేశారు, ఎన్ని రేపు అన్ని కావాలంటే ప్రూఫ్ చేశారు. 100 మంది చెప్పేవాళ్ళు ఉన్నారండి. మీరు అనవసరంగా ఆర్భాటం చేసి గొప్పల కోసం ఇది చేసి ఫేక్ మాటలు చెప్పి మీరు మొత్తం కుటావుల ఆంధ్రపురం డిస్టిక్ అంతా మీ ఎవరని తెలుసు, మీరు ఏం చేస్తారనేది తెలుసు. పిల్లోని కాదు, చచ్చిపోయిన ముస్లిం అయినా కూడా చెప్తారండి మీ విషయాలన్నీ. మీరు ఏం కంగారు పడకండి, మీరు డేట్ ఎప్పుడో చెప్పండి. జమాత్ తరఫున మేమంతా రావడానికి సిద్ధంగా ఉన్నాము. మీరు సిద్ధమేమో ఇలియాజ్ అన్నది చెప్పండి, ఇది మా విన్నపం. మీరు ఏమో ఎప్పుడు రెడీ అంటారో చెప్పండి, ఇది మా విషయం.